హాయ్ అండి. నిన్నటి ఎపిసోడ్ చూసారా 'బిగ్ బాస్'? చూశానండి. ఎలా అనిపిస్తుంది? డబుల్ కెప్టెన్ అలాగే సుమన్ కూడా, గౌరవ్ కూడా కెప్టెన్ అయ్యారు. అంటే వన్స్ వీక్ అన్న సుమన్ ఇంకొకటేంటంటే తెలుగు రాదు అనుకున్న గౌరవ్ కూడా వీళ్ళిద్దరు కూడా కెప్టెన్ అవ్వడం అందరూ షాకింగ్‌గా చూసారనమాట. సో మీకెలా అనిపిస్తుంది? అది షాకింగ్ ఏం గాదు. హ్మ్. వాళ్ళు యాక్చువల్‌గా ఆడారు, కెప్టెన్ అయ్యారు. మనం షాక్ అవ్వాల్సిన విషయం ఏం లేదు. హ్మ్. సుమన్ అన్న ఏమి వీక్ కాదు. సుమన్ అన్న నామినేషన్ చేసిన వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు చాలా వరకి. హ్మ్. ఆ! అలా అని చెప్పేసి సుమన్ అన్న తనని ఇంట్రోవర్ట్‌గా చూసారులే గానీ సుమన్ అన్న చాలా ఎక్స్‌ట్రోవర్ట్. ఓకే. ఆ! అంటే నిన్నటి ఎపిసోడ్‌లో చూసుకుంటే వన్స్ గేమ్ ఓడిపోయిన తర్వాత ఏదో కొంచెం బాధుంటుంది, ఏడుస్తారు. కానీ ఐషా ఏంటంటే అతి మించి ఏడ్చి ఆ! టేబుల్స్ కొట్టుకోవడం ఇదంతా అంటే ఓవర్ యాక్టింగ్ అంటే అంటున్నారు. ఓవర్ యాక్టింగ్ అనేం కాదండి. యాక్చువల్‌గా ఆ అమ్మాయే ఫస్ట్ ఆ రూమ్‌లోకి వెళ్ళింది. ఆ రూమ్‌లో అమ్మాయే వెళ్ళింది. ఆ అమ్మాయి కీ గూడా ఓపెన్ చేసి స్టేజ్‌కెళ్ళిపోయింది. ఆమెకి సడెన్‌గా కళ్ళు కనపడలేదు. స్పెక్ట్స్ తీసుకోలేదనుకుంటా. ఆ కళ్ళు కనపడకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఆ నంబర్స్ అది అర్థం కాలేదు ఆ అమ్మాయికి. ఓకే. అదే జరిగింది. అలా జరగడం వల్లనే చాలా ఇబ్బంది పడ్డది ఆ అమ్మాయి. లేకుంటే అందరికన్నా ముందు ఆమె వచ్చింది. పెట్టెని వెతుక్కున్నది. ఆమె కొట్టింది. పెట్టె వెతుక్కున్నది. ఆ బాక్స్ ఉంది కదా! ఆ బాక్స్ నుంచి మాధురి గారు కూడా బయటకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మాధురి గారు కెప్టెన్ అవ్వకుండా ఉండడమే బాగున్నది. ఎందుకెందుకు? ఎందుకంటే నెక్స్ట్ వీక్ వెళ్ళాలి గదండీ! ఇప్పుడు ఈ వీక్‌లో ఓకే. కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళలేరు. ఓకే. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవాలి కాబట్టి ఆమె కెప్టెన్ అవ్వకపోవడమే బెటర్ అయిపోయింది. ఓకే. సుమన్ అన్న గూడా ఒక గ్రేట్ ప్లేయర్, గ్రేట్ వారియర్. హ్మ్. నాకడిగితే ఆయన మంచి వారియర్ కాబట్టికి ఖచ్చితంగా ఆమె ఆయన కెప్టెన్ అవ్వడం నేనైతే ఖచ్చితంగా ఆయన ఎలిజిబిలిటీయే కెప్టెన్సీకి అనుకుంటాను. ఓకే. మరి కానీ ఆయిషా ఏంటంటే ఏడుస్తుంది. అందరిని ఒక గ్రూప్ లాగా కూర్చొని ఏడుస్తుంది. పక్కకెళ్ళేసొస్తుంది, నవ్వుతుంది. అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఓవర్ యాక్టింగా? లేదంటే నార్మల్‌గా ఆమెకి ఉండే క్యారెక్టర్ అంతనా? చెప్తున్నా గదండీ! కష్టపడ్డది. నిజంగా చెప్పాలంటే వెళ్ళింది. అందరికన్నా ముందు వెళ్ళింది. అందరికన్నా ఫస్ట్‌లో వెళ్ళింది కాబట్టికి ఇగ ఆ బాధ ఎవరికైనా ఉంటది. చేతులారా పోగొట్టుకున్నా అని జెప్పేసి ఇగ చెప్పింది గదా! ఆమెనే చెప్పింది గదా! నా చేతులారా నేనే పోగొట్టుకున్నా అని జెప్పేసి. అలా పోగొట్టుకుంది. దానివల్ల బాధపడుతుందిలే గానీ, లేకుంటే వేరే ఉద్దేశ్యం ఏం లేదు ఆమెకి. అట్లా ఏడ్చేది. సింపతి కార్డ్ గూడా ఏం ప్లే జేయలే ఆమె. ఓకే. మరి ఈ రోజు ప్రోమోస్ విషయానికొస్తే మాత్రం 'నాగార్జున' గారు వైల్డ్ కార్డ్స్ ఏమేమి రాంగ్ వర్డ్స్ మాట్లాడారో ఏంటి అనేది కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా చూపిస్తున్నారనమాట. అలాగే 'రమ్య మోక్ష', 'కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు' అనేసి మాట కూడా చూపిచ్చాడు అనమాట. సో దీన్ని మీరెలా చూస్తారు? ఖచ్చితంగా ఆ చిట్టి పాప చాలా తప్పుగా చెప్పింది ఆ మాటనైతే. ఓకే. నేను ఇంతవరకు ఆమెని ఫ్యాన్‌నే. నేను ఆమెకి ఫ్యాన్‌నే. నేను ఆమె ఓటింగ్‌లో ఉంటే నేను గూడా ఓటేస్తాను. మీరే కోరుకున్నారు ఆ! గదా! చిట్టి పాప ఆమె వస్తే రావాలి అని చెప్పేసి చూస్తానని కోరుకున్నాను చెప్పి. గానీ, ఆ మాటని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత పవన్‌తో కూడా మంచిగానే కూర్చొని క్లోజ్‌గా మాట్లాడింది. ఆమె గూడా దువ్వెల మాధురి గారితో కలిసి ఆ మాటను చెప్పడం కరెక్ట్ కాదు. ఆమెను చూసి ఆ ఫైర్ అనేది వచ్చింది ఆమెలో గానీ, లేకుంటే ఆమె గూడా అట్లా చెప్పే క్యారెక్టర్ ఏం కాదు. హ్మ్. కాకపోతే చెప్పింది కానీ, పవన్‌తో కూడా ఇవాళ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కూర్చొని మంచిగానే మాట్లాడుతది. అదేం ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. మరి మాధురి విషయానికొస్తే ఈ టోన్ తగ్గించుకోవాలి మీరు అనేసి అంటున్నారు. కానీ ఆవిడేమో నా టోనే ఇంత అనేసి అంటుందన్నమాట. సో అవి ఆ టోన్‌ని తగ్గించుకుంటారా? లేదంటే అదే కంటిన్యూ అవుతుందా ఏంటి? అంటే దెబ్బ తగిలినప్పుడు అమ్మా! అని ఒకడుంటాడు. అమ్మా! అని ఒకడుంటాడు. ఓకే. ఇది గూడా అంతే. ఆమె టోన్ అంతే అయినా గాని ఆమె మాట్లాడే విధానం సరిగ్గా లేదు. టోన్ ఓకే. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆ గొంతు 'బిగ్ బాస్' హౌస్‌లో అరవడము అది కామన్. కానీ రీజన్ లేకుండా అరవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, నేనే బిగ్ బాస్ అన్నట్టు అహంకారం చూపియడము కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశ్యం. ఓకే. ఆమె రూల్స్ చెప్తేనే 'బిగ్ బాస్' కూడా చేంజ్ చేసాడనుకోవచ్చా? అంటే నిన్నటి ఎపిసోడ్‌లో అంటే లాస్ట్ వీక్ ఎపిసోడ్‌లో చూస్తే నైట్ టైమ్స్ అంటే మర్మరింగ్ చేయకూడదు అనేసి అన్నది. అంటే వీళ్ళ మిగతా హౌస్‌మేట్స్ వచ్చేసి ఏమన్నారంటే 'బిగ్ బాస్' చెప్పలేదు కదా! నువ్వెందుకు చెప్తున్నావు అంటే నైట్‌కి మాత్రం 'బిగ్ బాసే' అనౌన్స్ చేసాడన్నమాట. ఎవరు గుసగుసలు ఆడుకోకుండా పడుకోండి అని చెప్పేసి. సో 'బిగ్ బాస్' కూడా భయపడిండనుకోవచ్చా మాధురికి? 'బిగ్ బాస్' గుసగుసలాడకుండా పడుకోండి అని చెప్పలేదు. గుసగుసలాడుకోకండి. మాటలు వినబడతలేవు. గట్టిగా మాట్లాడండి అని చెప్పేసి చెప్పాడు. ఓకే. మైక్‌లో ఇప్పుడు కుస్ 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 అట్లా మెల్లిగా మాట్లాడితే మాటలు వినబడవు. హ్మ్. అదే కొంచెం గట్టిగా మాట్లాడితే మాటలు వినబడతాయి కాబట్టి వినబడేలా మాట్లాడండి అని చెప్పేసి చెప్పారు. గుసగుసలాడకండి, గుసగుసలాడొద్దు అని చెప్పేసి చెప్పారు. ఓకే. మరి డేంజర్ జోన్‌లో వచ్చేసి మన భరణి గారు, అలాగే రాము రాథోడ్ గారైతే ఉన్నారు. సో, వీళ్ళని ఎవరు ఎలిమినేట్ చేయాలి ఏంటి అనేది కూడా ఇమాన్యుయల్ చేతిలో ఉంది. ఎందుకంటే ఇమాన్యుయల్ చేతిలో పవర్ అస్త్ర అనేది ఉంది. సో, దాన్ని యూజ్ చేసి ఎవరిని సేవ్ చేస్తారనుకుంటారు? ఎవరిని ఎలిమినేట్ చేస్తారనుకుంటున్నారు? డేంజర్ జోన్‌లో రాము రాథోడు ఉన్నాడు అంటే నేను ఒప్పుకుంటా గానీ, భరణి గారు ఉన్నారంటే మాత్రం భరణి నేను గారిది యాక్సెప్ట్ కూడా చేయను. వీడియో ఆ! చేశారంట. ఏవి వీడియో ఆ! కూడా రెడీ కాకపోతే చేశారంట. కాకపోతే ఏందంటే భరణి గారు మేబీ అంటే డేంజర్ జోన్‌లో ఉన్నారు అని చెప్పేసి నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ఓకే. బట్ ఉంటే ఎవరేం చేయలేరు. ఓట్లు కూడా బయట నుంచి మంచిగానే పడుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి కూడా మంచిగానే ఓట్లేస్తున్నాయి అని చెప్పేసి బయట టాక్ కూడా ఉంది. హ్మ్. అయితే ఈసారి దివ్య గారు వెళ్ళిపోతారేమో అని డౌట్. లేకుంటే రాము రతోడు వెళ్ళిపోతాడని చెప్పేసి డౌట్. ఎందుకంటే మాధురి గారు చెప్పారు కదా! దివ్యని ఎట్లాగైనా బయటికి పంపిస్తా అది అని చెప్పేసి.
ఆ టాక్ ఆఫ్ వేలో ఒకవేళ దివ్య గారు వెళ్తే మాత్రం అన్‌ఫెయిర్‌గా మాధురి గారు ఏం చెప్తే అది జరిగినట్టే అని చెప్పేసి బిగ్ బాస్ ఆమెనే అని ఫిక్స్ అయిపోతాం మేమందరం అయితే. ఓకే. మరి పవర్ హస్త్ర యూజ్ చేసి ఎలిమినేట్ చేయమంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారనుకుంటున్నారు? ఆమెనా? ఆమెకి లేదు కదా ఆప్షన్. ఎలిమినేట్ చేసే ఆప్షన్ లేదు. ఇమాన్యుయల్‌కా? ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఇప్పుడు అది ఒక టాస్క్ అండి. ఇగ ఆయనకే టాస్క్ అది. ఆయనే పెట్టుకున్న టాస్క్. ఇగ అతను ఎవరికైతే స్ట్రాంగ్ అనిపిస్తారో వాళ్ళని పంపియడం బెటర్. ఓకే. అతనికి ఎవరైతే స్ట్రాంగ్ అనిపిస్తారో వాళ్ళని పంపియడం బెటర్. వీక్ ఉన్నోడు ఎట్లాగైనా వెళ్ళిపోతాడు కాబట్టి స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తారో వాళ్ళని పంపియడం ఇంకా బెటర్. ఓకే. మరి ఆడియన్స్ పోల్ ద్వారా అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? మేబీ ఇప్పుడైతే సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు. ఆయనకి ఛాన్స్ లేదు. వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి ఇగ ఆహ్, రాము రాథోడ్ గాని, లేకుంటే భరణి గారు మీరు చెప్పారు గదా! ఏవి గూడా భరణి గారున్నారు, తనుజ ఉన్నారు, దివ్య ఉన్నారు. ఇంకొకళ్ళెవరు పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ గూడా మంచిగా ఆడుతున్నాడు కాబట్టి మేబీ రాము రాథోడ్ లేదా భరణి గారు వెళ్ళిపోయే ఆప్షన్స్ ఉన్నాయి. దివ్య గారు వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా ఆమెని మాధురి గారికి పంపించినట్టే. ఓకే. ఓకే. థాంక్స్ అండి.